వెట్రవేల మురుగన కరవహర. నేను హైదరాబాదు మా అక్కయ్య గారి ఇంటికి వచ్చాను. ఇది గ్రేటర్ కమ్యూనిటీ అని చెప్పి దీన్ని పిలుస్తారట. అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి ఇంటి ముందు కూడా పచ్చని మొక్కలు ఉన్నాయి. మామిడి చెట్టు, సపోటా చెట్టు, బొప్పాయి చెట్లు, ఒకటి కాదు పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, ఈ ప్రదేశం అంతా చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉందంటే అంత ఆహ్లాదంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతి ఇంటి ముందు కూడా మామిడి చెట్టు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇది మా అక్కగారి ఇంటి ముందు ఉన్న సపోటా చెట్టు చూడండి, పాల సపోటా. అలాగే మామిడికాయలు చూసారా ఎంత బాగున్నాయి. చూసి ఇట్లాంటి లేత లేత మామిడికాయలు ఉన్నాయి చూసారు. వీటితో భలే రుచి చేసుకోవచ్చు అనమాట. ఈ మాత్రం చిన్నగా ఉన్నదాన్ని ఆవుబద్దలు వేసుకోవచ్చు. కొంచెం పెద్ద ప్రమాణికంగా ఉన్నది, మరీ పెద్దది కాదు, ఇలా ఉన్నదాన్ని ఆవుబద్దలు వేసుకోవచ్చు అనమాట. ఈ చిన్న చిన్నవి రాలిపోతూ ఉంటాయి చూసారు, వాటిని మనం ఏమి పడేసుకోవాలి, అలా ఏరుకుని వాటితో చక్కగా మనం అనేక రకాల ఊరగాయలు పెట్టుకోవచ్చు, ఆవుబద్దలు పెట్టుకోవచ్చు. ఎంతో రుచికరంగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న పిందెలు లాంటి మామిడికాయలు ఉన్నాయనుకోండి, వాటిని ఆవుబద్దలు వేసేయచ్చు. కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి, మెంతిబద్దలు వేసేసుకోవచ్చు. ఆ బెరడుతనం ఉంటుంది చూసారు, ఆ బెరడుతనం దీనికి ఒక ప్రత్యేకమైన రుచి అనేది చెప్పుకోవాలన్నమాట. పైగా కాయ ముదిరిపోయిన తర్వాత తయారు చేసుకుంటాననుకోండి, ఈ రుచిని ఆస్వాదించలేం. కాయడం ప్రారంభంలో ఉన్నప్పుడు, ఈ దశలో ఉన్నప్పుడే మనం ఈ రుచులు ఆస్వాదించాలన్నమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాలి పడిపోయిన చిన్న చిన్న పిందెలవి. ఇవి సపోటాలు, పాల సపోటా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలాంటి పిందెలు ఏవైతే ఉన్నాయో ఆ పిందెలతో మనం ఆవుబద్దలు లేకపోతే మెంతి బద్దలు కనుక వేసుకున్నట్టయితే ఒక ప్రత్యేకమైన రుచి అనమాట, అమోఘంగా ఉంటుంది. ఈ రోజు రేపు పిల్లలకి ఇటువంటి రుచులు తెలియజెప్పాలన్నమాట. అద్భుతం అనమాట, అద్భుతం. ఇందాక ఒక కాయ కోసేసా, ఉప్పు గారలో నంచుకుంటాను అక్క అంటే, ఇష్టం రా తిను, నీకు ఎన్నిగా ఉంటే తినమ్మా అంది మా అక్క. ఆహా ఆహా, మీకు కూడా ఇష్టమే కదా. ఎంత పొల్లగా ఉందో తినమ్మడు. అప్పుడే కాయ ముదిరిపోయింది ఏంటండి బాబు, టెంక ఇంకా మాఘమాసాలంటే టెంక కట్టేసింది. కోసినప్పుడు గట్టిగా ఉంది కాయ. నేను చెప్పినట్టుగా చిన్న చిన్న పిందులు, ఇంకా ఇంత పిందులు ఆవుబద్దలేయండి. కొంచెం పెద్దగా ఉన్నవి మెంతిబద్దలేయండి. పెద్దగా ఉన్నవి ఆవకాయ వేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అదో అనుభూతి. వగరగా ఉన్న కాయ తింటే అదో అనుభూతి, పులుపుగా ఉన్న తింటే మరో అనుభూతి, ఇలా ఉప్పు కారం దంచుకు తింటుంటే అదో అనుభూతి కదా. బాగుంది. మీరు అక్కడ ఉన్నారు, లేకపోతే ఇక్కడికి వస్తే నేను కూడా ఇది పెట్టేద్దాను మీకు. మామిడికాయ మొక్కలు వస్తారా?